సూర్యదేవుడు పూర్తి కథ. ఈ రోజు ఆదివారం. ఈ పవిత్రమైన రోజున మనం సూర్యదేవుడు గురించి తెలుసుకుందాం. సూర్యదేవుడు సృష్టికి వెలుగు, శక్తి, జీవం అందించే దేవుడు. సనాతన ధర్మంలో ఆయనను ప్రత్యక్ష దేవుడు అంటారు. ఎందుకంటే మనం రోజూ కళ్లతో చూడగలిగే దేవుడు సూర్యుడు మాత్రమే. సూర్యుడు లేకపోతే భూమిపై జీవం ఉండదు. చెట్లు, పంటలు, మనుషులు, జంతువులు అందరికీ శక్తి సూర్యుడి నుంచే వస్తుంది. సూర్యదేవుడు మహర్షి కశ్యపుడు మరియు అదితి దేవి కుమారుడు. అందుకే ఆయనను ఆదిత్యుడు అని పిలుస్తారు. అదితి దేవికి పుట్టిన 12 మంది దేవతలను ఆదిత్యులు అంటారు. వారిలో ముఖ్యుడు సూర్యదేవుడు. సూర్యదేవుడి భార్య సంజ్ఞాదేవి. ఆమె ద్వారా యమధర్మరాజు, యమునాదేవి జన్మించారు. సూర్యుడి తేజస్సు చాలా ఎక్కువగా ఉండటంతో సంజ్ఞాదేవి భరించలేక తన నీడ రూపమైన ఛాయదేవిని వదిలి వెళ్ళింది. ఛాయదేవి ద్వారా శనిదేవుడు జన్మించాడు. శనిదేవుడు సూర్యదేవుడి కుమారుడే అయినా, కొన్ని కారణాల వల్ల తండ్రి, కుమారుల మధ్య విరోధం ఏర్పడింది. అందుకే జ్యోతిష్యంలో సూర్యుడు మరియు శని శత్రువులుగా భావిస్తారు. సూర్యదేవుడు ప్రతిరోజు 7 గుర్రాలు లాగుతున్న రథంపై ఆకాశంలో ప్రయాణిస్తాడు. ఆ రథానికి అరుణుడు సారథి. 7 గుర్రాలు అంటే 7 వారాలు, 7 రంగులు, 7 శక్తులు అని అర్థం. ఇది కాలం ఎలా నడుస్తుందో సూచిస్తుంది. సూర్యదేవుడిని ఆరాధించడానికి సూర్య నమస్కారం చాలా ముఖ్యమైనది. ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి నమస్కారం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, శరీరానికి శక్తి వస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మన పెద్దలు ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవారు. శ్రీరాముడు పుట్టిన వంశం సూర్యవంశం. అందువల్ల సూర్యదేవుడు ధర్మం, సత్యం, న్యాయానికి ప్రతీకగా భావిస్తారు. ఆదివారం సూర్యదేవుడికి అంకితం. ఈ రోజు సూర్యుడిని స్మరించి ప్రార్థిస్తే జీవితం వెలుగుతో నిండుతుంది. సూర్యదేవుడు మనందరికీ ఆరోగ్యం, జ్ఞానం, శక్తి ప్రసాదించాలని కోరుకుందాం. రాధే రాధే.